అందరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మూలిగే నక్క మీద పెద్ద పెద్ద బండరాలు పడినట్టు పాపం జగనన్నకు రోజుకొక షాక్ తగులుతానే ఉందన్నమాట. పాపం అసలే 151 సీట్ల పోటుగాండి నేను అని చెప్పేసి విర్రవీగి రొమ్ములు ఎరుసుకొని ఊరూరా తిరిగి వైనాట్ 175 అని చెప్పేసి పెద్ద పెద్ద నినాదాలు చేసి తర్వాత బొక్క బోర్లా పడి నాలుగు కరుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 సీట్లతో బయటపడడం జరిగింది సార్వత్రిక ఎన్నికల్లో. ఇక అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి రోజుకొక షాక్ తగులుతానే ఉందన్నమాట. ఎందుకంటే హైనాలకు ఆకలి ఎక్కువ, అవినీతి తిమింగళాలకు దోపిడీ చేయాలనేటటువంటి ఆత్రం ఆవేశం ఎక్కువ. హైనాలకు ఎలాగైతే ఆకలి విపరీతంగా ఉంటుందో మన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి దోపిడీదారులకు అవినీతి పరులకు ప్రజల సొమ్మును దోచుకోవాలనుకునేటటువంటి ఆత్రం ఆవేశం ఎక్కువగా ఉంటుంది. స్వతహాగానే అవినీతి పరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రజలు ఇచ్చినటువంటి 151 సీట్ల మ్యాండేటరీని దేని కొరకు వాడాడు అంటే విచ్చలవిడిగా దోపిడీలు చేయడం కోసం వాడాడనమాట. ఇక 2024లో గవర్నమెంట్ పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆనాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి పనిలో దాగున్నటువంటి స్కాములను బయటికి తీసేటటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం భుజాల మీద వేసుకునిందన్నమాట. అందులో భాగంగానే ప్రధానంగా కూటమి పార్టీ నాయకులకు పిచ్చెక్కించేటటువంటి స్కామ్ ఒకటి బయటపడింది. అది లిక్కర్ స్కామ్. మనందరికీ తెలుసు, స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటటువంటి ఆదాయంలో మ్యాక్సిమం 30 to 35% లిక్కర్ మీదనే వస్తుంది. ఇది క్లారిటీ, అందరికీ బాగా క్లారిటీ ఉందన్నమాట. ఈ ఆదాయాన్ని కొల్లగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ పథకం వేశారు. మద్యం పాలసీలన్నింటినీ మార్చేశారు. గవర్నమెంటే మద్యం అమ్ముతుంది అని చెప్పేసి ప్రజలకు కలరింగ్ ఇచ్చారు. కానీ ప్రజలకు ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది అని ఏదైతే చెప్పారో ఆ ప్రభుత్వం అమ్మేటటువంటి మద్యం షాపుల్లో అమ్మకానికి వచ్చినటువంటి మద్యం బ్రాండ్లు, అప్పటిదాకా ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లన్నిటినీ స్టేట్ నుంచి తరిమేశారు. తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చేత, కార్యకర్తల చేత, తమ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి గుమాస్తాలుగా బానిసలుగా ఉండేటటువంటి వాళ్ళతో డిస్టిలరీలు పెట్టించారు. ఆ డిస్టిలరీల నుంచి వీళ్లకు కావాల్సినంత కమిషన్లు ఆ డిస్టిలరీ ఓనర్ల దగ్గర నుంచి డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. అలా ఎవరైతే ఇస్తామని ఒప్పుకుంటారో ఆ డిస్టిలరీలకు సంబంధించినటువంటి మద్యం బ్రాండ్లనే ఆంధ్రప్రదేశ్లో అమ్మకాలు చేయించారు 5 సంవత్సరాల పాటు. ఎక్కడ కూడా ఒక్క వైన్ షాప్లో కూడా డిజిటల్ పేమెంట్ యాక్సెప్టెన్సీనే లేదు. గత 5 సంవత్సరాలు కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్లు జరిపించారు. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. ఇలా పోగేసుకున్నటువంటి సొమ్ము ఇప్పటిదాకా సిట్ అధికారులు తేల్చింది ఏంటి అంటే దాదాపు నెలకి 60 కోట్ల రూపాయలు డిస్టిలరీల ద్వారా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి, తాడేపల్లి ప్యాలెస్కి చేరింది. అంటే నెలకు 60 కోట్ల రూపాయలంటే 5 సంవత్సరాలకు ఎన్ని వేల కోట్లు అయి ఉంటుందో మీరే లెక్కేసుకోండి. సో ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి పూర్తిగా గండిగొట్టి వీళ్ళ జేబులను నింపుకున్నారు. అది కూడా ఏంటి, నాసి రకం మద్యాన్ని అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జేబులు నింపుకొని ఆస్తులు పోగేసుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అనమాట. ఈ మొత్తం తతంగంలో ప్రధానమైనటువంటి పాత్రధారులు ఎవరు అంటే రాజ్ కసిరెడ్డి, ఈయన గారు సలహాదారుడుగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఈయన గారు రాజంపేట ఎంపీగా ఉన్నారన్నమాట. గత 3 దఫాలుగా ఆయనే ఉంటున్నారు. ఇక విజయసాయి రెడ్డి అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గుమాస్తా, బానిస. ఇక అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలలో పనిచేసేటటువంటి వాళ్ళు. ఇలా దాదాపు చాంతాడంత పొడుగు ఉండే లిస్టే తయారైందనమాట. సిట్ అధికారులు తేల్చారు. ఎక్కడ దాకా సిట్ అధికారులు వచ్చారు అంటే దాదాపు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కాలర్ పట్టుకునేదాకా వచ్చారు. ఇక అంతిమ లబ్ధిదారుడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారే. ఇక ఇప్పటిదాకా అరెస్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో, వాంగ్మూలాలలో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మేము పలానా వాళ్లకు చేర్చాం, వాళ్ళు పలానా చోటికి చేర్చారు. సో కంప్లీట్గా వాళ్ళు ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా చెప్పేయడం జరిగింది. ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి అంతిమంగా ఈ కుట్రలో, ఈ స్కామ్లో లబ్ధిదారుడు. ఆయనకే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైతే ముడుపులు, కమిషన్లు వచ్చాయో అవన్నీ ఆయనకే చేరినాయి అని చెప్పేసి ఆధారాలతో సహా పట్టుకోవాల్సినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టమో
లేదా జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టమో తెలియదు, కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సంస్థ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థ ఎవరైతే అక్రమంగా ఆదాయాన్ని కూడబెట్టుకుంటా ఉన్నారో అటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి కేసుల్ని హ్యాండిల్ చేస్తుంది ఈడీ సంస్థ. ఇదే సంస్థలోనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులు కూడా ఉన్నాయి. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలాది కోట్ల రూపాయలని అక్రమంగా సంపాదించుకొని డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి, సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేసి, వాటిల్లో షేర్ల రూపంలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టించి వేలాది కోట్ల రూపాయలని సంపాదించుకున్నాడో ఆ కేసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థ వాళ్ళ పరిధిలో ఆల్రెడీ ఉన్నాయి. 2 కేసులు ఈడీ హ్యాండిల్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 12 సంవత్సరాలు అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు ఈడీ పరిధిలోకి వచ్చి. ఆయన గారు ఒక టర్మ్ సీఎంగా కూడా చేసేశారు. కండిషనల్ బెయిల్ మీద ఉంటూ 5 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేసేశారు. కానీ ఈడీ సంస్థ కింద ఉన్నటువంటి ఈ కేసులు ఇప్పటిదాకా విచారణకు నోచుకోలే. అలాగే సిబిఐ దగ్గర కూడా చాలా కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారివి, అవి విచారణకు రావట్లేదు. తాజాగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతే దాదాపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న దాని లెక్క ప్రకారం అయితే 18,000 కోట్లు ఆ లిక్కర్ స్కామ్ వాల్యూ. కానీ సిట్ అధికారులు ఇప్పటిదాకా తేల్చినటువంటి లెక్కల ప్రకారం అయితే కనుక దాదాపు 6,000 కోట్లు. సో 6,000 కోట్లైనా 60 రూపాయలైనా స్కామే. 300 కోట్లు స్కామ్ చేశారని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేజ్రీవాల్ని జైలుకు పంపారు. అదే కేసులోనే 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ గారి కుమార్తె కవితారావుని కూడా జైలుకు పంపినటువంటి పరిస్థితి. ఇదే సిబిఐ ఈడీ సంస్థలు. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతాం మేము, ఆ కేసుకి సంబంధించి ఇప్పటిదాకా మీరు ఏమేమి ఆధారాలన్నీ కలెక్ట్ చేశారో కంప్లీట్ డీటెయిల్స్ని మాకు పంపండి, మేము మనీ లాండరింగ్ కేసుల కింద కేసులు నమోదు చేసి ఇంకా తీవ్రంగా ఎంక్వైరీ చేసి నిందితుల్ని జైలుకు పంపుతాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇక ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి బదిలీ చేస్తుందా లేదంటే సిట్ అధికారుల చేతనే ఎంక్వైరీ చేయిస్తుందా అనేది పక్కన పెడితే ఏపీ లిక్కర్ స్కామ్ మీద ఈడీ చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి టైం అయితే అస్సలు బాగలేదు అనేది స్పష్టం. ఎందుకంటే ఈ 11 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిరోజు ఒక దెబ్బ పడతానే ఉంది. ఇప్పుడు తాజాగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అవ్వడం చూస్తూ ఉంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఏమాత్రం కూడా బాగలేదు అని చెప్పేసి తెలిసి వస్తూ ఉంది. చూద్దాం భవిష్యత్తులో ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ఎక్కడ దాకా వెళ్తుంది, అవన్నీ కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.